వాళ్ళు మీకు నా డే రొటీన్ చూపిస్తాను అబ్బా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను ఏంటి అనేసి. సో పిల్లలకి హాలిడే, మా హస్బెండ్కి కూడా హాలిడే అనమాట. అందరు ఇంట్లోనే ఉన్నారు. నేను స్నానం చేసేసరికి నా చిట్టి తల్లి ముగ్గు పెట్టేసింది బయట. సో నాకు హెల్ప్ చేస్తుంది అన్నిట్లో కూడా, చాలా హెల్ప్ చేస్తుంది. తను ఖాళీగా ఉండదు అనమాట. కాసేపు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. తను వర్క్ చేసేటప్పుడు మాత్రం నో అని అస్సలు చెప్పాను. మన పిల్లలు ఏదైనా వర్క్ చేసేటప్పుడు అస్సలు నో చెప్పకూడదు, తర్వాత చేయరనమాట. సో ముగ్గు పెట్టేసిన తర్వాత మేము పూజ అయితే చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. సో ఇంకా మా పాప నేను చపాతీ చేస్తుంటే కాలుస్తుంది. ఏంటో ఎప్పుడు వీడియోలు తీసినా నేను చపాతీ చేస్తూ ఉంటా. సో అట్లా రోజు చేసుకొని తింటామని అస్సలు అనుకోవద్దు, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. సో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయాక బట్టలన్నీ ఆరిపోయాయి, మడత పెట్టమని అక్కడ వేస్తే సో ఇద్దరు ఫుల్ కొట్టుకుంటూనే ఉంటారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ. కాసేపు కూడా వీళ్ళకి పోసిన బియ్యం ఉడకవన్నమాట. సో చిన్నప్పుడు నేను మా అన్నయ్య ఇంకా బీభత్సంగా కొట్టుకునే వాళ్ళము. మన పేరెంట్స్ని మనం ఎంత ఇబ్బంది పెడతామో అది మనకు కంబ్యాక్ ఇస్తుంది. మన పిల్లల రూపంలో మనల్ని అంత టార్చర్ పెడుతూ ఉంటారు కదా. సో ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు, 5 నిమిషాలు కూడా ఖాళీగా ఉండరు. ఇంకా పక్కన మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తారులేండి. సో తను కూడా చేస్తున్నారు అనమాట. సో అంత సరదాగా ఉంటుంది కదా, అందరం మంచిగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. తర్వాత ఆ రీల్స్ ఈ రీల్స్ అని ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం కాసేపు. తర్వాత ఇంకా మా పాప కాసేపు కూడా వర్క్ ఖాళీగా ఉండదు, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళు కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళారు ముగ్గురు ఏదో తెచ్చుకోవడం కోసం. అయితే ఇంకా బిర్యానీ చేయమని చెప్పారనమాట. హాలిడే కదా మాకు బిర్యానీ కావాలి అంటే చికెన్ తెచ్చి పెడితే బిర్యానీ అయితే చేసా. కొంచెం కర్రీ కోసం పక్కన తీసి పెట్టా. నేను అంత ప్రోనేం కాదు. సో ఇంట్లో నాకు వచ్చినంత వరకు అయితే వేసి పెడతాను అనమాట. చేసినంత వరకు బాగానే చేస్తాను. మా హస్బెండ్ అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీ వైఫ్లు వంటలు చేసేటప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వండి అబ్బా, కాంప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళ కడుపు నిండిపోతుంది, ఆకలి కూడా అయ్యారు తెలుసా. సో బాగుంది అని ఒక వర్డ్ చెప్పారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో ఇప్పటి నుంచి చెప్పండి ఈ వీడియో చూస్తే మీరు. సో నాకైతే ఎందుకు ఇవాళ మంచిగా రెడీ అవ్వాలనిపించి చీర పూలు కొనుక్కొచ్చుకున్నాను. పూలు పెట్టుకోవాలని నేను చీర కట్టుకొని రెడీ అయ్యాను తెలుసా. సో నాలా ఎవరైనా ఉంటారా, కమెంట్ చేయండి ఉంటే. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా అన్నయ్య కూడా వచ్చాడనమాట. ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాము. నాకు ఇంట్లో ఎవరైనా ఉంటే నాకు ఏం వర్క్ చేయాలనిపించదు. సో చక్కగా ఒక సినిమా అయితే వేసుకొని చూసామన్నమాట. ఇంకా మూవీ డే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మా పాపకి డ్యాన్స్ క్లాస్ ఆన్లైన్లో అవుతుంది. సో ఆన్లైన్లో డ్యాన్స్ క్లాస్ అయితే కంప్లీట్ చేసుకొని డిన్నర్ తినేసాము. ఇంత వీడియో. బాయ్ బాయ్.